నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణలు చేస్తావు ఆ డిఎస్సి రెండు సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. నువ్వు రెడీనా? ఛాలెంజ్. చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతాను, ఆయన కొడుకుని ఇద్దరిని. డిఎస్సి 2025 పైనే కాదు, 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకొని గట్టిగా అడుగుతున్నాం. నువ్వు రెడీనా అని అడుగుతాను. రెడీ అయితే వెంటనే లెటర్ రాసి అప్పటి డిఎస్సి పరీక్షకు, అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు అదేంటే ఏపీపీఎస్సీని డిఎస్సిని కదా చాలా. ఏపీపీఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి రెండు పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, పరిధిలోకి వస్తాయి కదా రెండు కూడా. డిఎస్సి అప్పటి ఏపీపీఎస్సీ పరీక్ష ఇప్పుడు డిఎస్సి మాదిరిగా పేపర్ లీకేజ్ అనేది ఇంతకుముందు నేను చెప్పిన కొన్ని అప్పటికి ఇప్పటికీ మధ్య తేడాలు చెప్పిన. తేడాలు ఏంటి? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ పరీక్షే రాయకుండా నువ్వు టీచర్ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నావు. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? జీవోలు ఇచ్చింది సాక్షాత్తు ఎడ్యుకేషన్ మంత్రి అనే వ్యక్తి సంతకాలు లేకోకుండా, ఎడ్యుకేషన్ మంత్రి కాంకరెన్స్ లేకుండా జీవోలు ఇవ్వగలుగుతారా? అంటే డైరెక్ట్గా జీవోలు నువ్వే ఇచ్చి వ్యవస్థను ఫెసిలిటేట్ చేసి 372 మందికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ జీవోలను రద్దు చేసినాం. గేట్లు ఎత్తినాం, 372 మందిని నింపినాం, మళ్ళీ గేట్లు మూసేసినాం. ఇది డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి కొడుకే ఎడ్యుకేషన్ మినిస్టర్. మరి ఇది బిగ్గెస్ట్ ఫ్లా. చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ కూడా డిఎస్సి పరీక్షే రాయాల్సిన అవసరం రాయకుండానే టీచర్ ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి చరిత్రలో ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం ఇది జరుగుతుంది. అప్పటికి ఇప్పటికీ తేడా. రెండో తేడా, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? వచ్చిన ఆ వ్యక్తికి నువ్వు ఎందుకు మెరిట్ లిస్ట్ మార్చినావు? మెరిట్ లిస్ట్లో తన పేరు ఫస్ట్ వచ్చి తర్వాత మెరిట్ లిస్ట్లో తన పేరు లేకుండా ఎందుకు చేసినావు? తన ఐడిని ఎందుకు బ్లాక్ చేసినావు? తన కాల్ లెటర్ ఎందుకు పంపలా? తనకు ఉద్యోగం ఎందుకు ఇవ్వాలా? అంటే లీక్ అయిందని క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అవుతా ఉన్న ఫ్యాక్షన్. బేరసారాలు జరిగినట్టుగా క్లియర్గా ఆడియో వీడియోలు కనిపిస్తూ ఉన్నా కూడా నువ్వు తీసుకున్న యాక్షన్ ఏంది? కనీసం టెలిఫోన్ నెంబర్ కనిపిస్తూ ఉన్నా కూడా సస్పెక్ట్ అని రాస్తావే తప్ప పేరు రాయాల. అంటే నిర్వీర్యం ఎలా చేస్తున్నావు అనే దానికి నిదర్శనం. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తావు, అరెస్టులు లేవు, యాక్షన్ లేదు. మరో కేసులో ఏకంగా 14 లక్షలు డబ్బు ట్రాన్స్ఫర్ ఎవరికి చేసినారో డబ్బు ట్రాన్స్ఫర్ జరిగినా కూడా ఆ మనిషిని అరెస్ట్ చేయరు, విచారణ చేయరు. సో క్లియర్ కట్గా అప్పటికి ఇప్పటికీ తేడా. మీ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయని క్లియర్గా అర్థమవుతా ఉంది. అప్పట్లో అసలు అది 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 అప్పట్లో అధికారులు అసలు ఏపీపీఎస్సీ అనేది ఇట్స్ ఇండిపెండెంట్ బాడీ, అటానమస్ బాడీ. అందులో పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ దాంట్లో
ఉండి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఇలాంటి దాంట్లో దొరలా, నువ్వేదో తప్పుడు ఆరోపణలు చేయడం తప్పనిచ్చి ఎవరికి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు అంతకన్నా లేవు. పైగా మా ప్రభుత్వం రాకమునిపే ప్రిలిమ్స్ కూడా మీరే అయిపోయి చేసినారు. మేము ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళకే మా ప్రభుత్వంలో తర్వాత మెయిన్స్ కండక్ట్ చేసి మాన్యువల్ కరెక్షన్స్ చేసి కోర్టు ఆర్డర్ల ప్రకారం కోర్టు ఆధ్వర్యంలోనే ప్రతి ప్రక్రియ జరిపి ఉద్యోగాలు ఇచ్చినారు. ఏం తప్పులు జరిగింది? బేసిక్లీ ఈ రెండు విషయాలు ఈరోజు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వెడ్నెస్డే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రైతుల సమస్యలు, సంక్షోభము, కరువు అండ్ ఆల్సో బీసీలకు సంబంధించి ఎవరు ఏం చేసినారు, బీసీల రిజర్వేషన్లకు సంబంధించి అంశాలు, ప్లస్ పోలీసుల చేతనే డైరెక్ట్గా దగ్గరుండి గంజాయి అమ్మిస్తూ ఉన్న పరిస్థితి, రాష్ట్రం మొత్తం గంజాయి ఆంధ్రప్రదేశ్గా ఎలా మారిపోయింది, ఈరోజు ఏ రకంగా ప్రతి ఊరి చివర ప్రతి ఊర్లోకి గంజాయి పాకింది. ఇంత దారుణంగా గంజాయి మద్యం గ్రామ స్థాయిలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఎక్కడ చూసినా, ఏ సందు చూసినా బెల్ట్ షాప్ కనిపిస్తుంది, ఏ ఊరు చూసినా బెల్ట్ షాప్ కనిపిస్తుంది, ఏ సందు ఏ ఊరిలో చూసినా గంజాయి దొరుకుతాం. డైరెక్ట్గా పోలీసులే గంజాయి అమ్మిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడూ లేదు. వీటి మీద సుదీర్ఘంగా నెక్స్ట్ వీక్ మళ్ళీ మాట్లాడతాం. సార్, ఈ మెగా డిఎస్సి అంశానికి సంబంధించి మీరు సిబిఐ ఎంక్వైరీ కోసం ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావట్లేదు. సో మీరేమైనా డైరెక్ట్గా సిబిఐకి లేఖ రాయటం కానీ లేకపోతే ఆధారాలు సమర్పించడం కానీ మెగా డిఎస్సి విషయంలో మీరు సిబిఐ ఎంక్వైరీ కోసం చాలా రోజులుగా పోరాటం చేస్తూ ఉన్నారు. బట్ ప్రభుత్వం ఈ విషయంలో స్పందించడం లేదు కదా. మీరే డైరెక్ట్గా ఏమైనా సిబిఐకి లేఖ రాయటం కానీ లేదంటే ఆధారాలు అందించడం కానీ ఎట్లాంటి ఆలోచన ఏమైనా చేస్తూ ఉన్నారు సార్? కోర్టులోనే వేసినామా, పిటిషన్ వేసినాం కోర్టులోనే. కోర్టులో పిటిషన్ ఉంది సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి, జరుగుతూ ఉంది పిటిషన్ కూడా. అసలు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు ఛాలెంజ్ విసురుతున్నా కదా నేను. నేను రెడీ, నువ్వు రెడీనా అంటున్నాను కదా నేను. 2 ఇష్యూస్ని సిబిఐకి పంపిద్దామని చెప్పి ఛాలెంజ్ తీసుకునేది కదా, రెడీ తీసుకోమని చెప్పు. దట్ ఈస్ వాట్ వీ బీన్ కాలింగ్ ఫర్. మన తరపు నుంచి కూడా మన ఎంపీలతో రిప్రజెంటేషన్ ఆల్రెడీ పంపించినాము, ప్రధానమంత్రికి రాసినాము. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలా అని చెప్పి ఏపీ ఈ డిఎస్సి మీద. ఆ కాపీ కూడా మీకు పంపిస్తావు సార్, చూడండి ఒకసారి మీరు కూడా. ఒకసారి కాపీ పంపించినాం ఒకసారి. డిఎస్సి రాసిన మనం డిఎస్సి విషయంగా మన ప్రధానికి, హోంమంత్రికి అందరికీ రిప్రజెంట్ చేసినాం. మన ఎంపీలు పోయి ఇచ్చినారు. ఆ కాపీ కూడా మీకు కూడా ఇస్తారు, తీసుకోండి ఒకసారి. Sir, recently the Chief Minister said fiscal deficit is a myth. What are your reflections on that? Because when you take debt and run the state, you will run into fiscal deficit. So if it is a myth, what are your reflections? You should question the IQ of the Chief Minister. If someone being in the Chief Minister's post says that fiscal deficit is a myth, then what kind of IQ does he have? Sir, what kind of IQ is that? సరే, నెల 20 నుంచి ఉద్యోగులంతా రోడ్లు ఎక్కుతామంటున్నారు. గత 2.5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం. కరోనా లాంటి సమయంలో కూడాను మేము ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఆత్మగౌరవం దెబ్బతినేలాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నారు. ఉద్యోగస్తులకు అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఈరోజు గమనిస్తే అందరికీ ఓపెన్గా ఉండే డాక్యుమెంట్ అది. ఒకసారి మేనిఫెస్టో చూడండి ఒకసారి. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడో ఒకసారి గమనించండి. వస్తూనే ఐఆర్ అన్నాడు, ఐఆర్ ఇవ్వాల. పిఆర్సీ ఉన్న పిఆర్సీ చైర్మన్ను రద్దు చేసినాడు. కొత్త పిఆర్సీని ఇంతవరకు అపాయింట్ చేయాలి. అపాయింట్ చేస్తే రికమెండేషన్ వస్తే జీతాలు పెంచాల్సి వస్తుందని చెప్పి అది కూడా రద్దు చేసినాడు. సో ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, 5 డిఏలు పెండింగ్.
ఇంకా సరెండర్ లీవ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఏపీజీఎల్ఐ దగ్గర నుంచి ఇంక ఇటువంటి అన్నీ లెక్కేసుకుంటే దాదాపుగా 35-40 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. సిపిఎస్ను కూడా తీసేస్తాను అని చెప్పిన హామీ కూడా అది కూడా మా ప్రభుత్వ హయాంలో కనీసం ఎంప్లాయీస్ గురించి ఆలోచన చేసి మేము తెచ్చిన ఒక రెవల్యూషను దేశం మొత్తం ఫాలో అవుతుంది ఈరోజు జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్. ఇప్పుడు అది లేదు, ఇది లేదు. ఈ రకంగా ఎంప్లాయీస్ అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద సంతోషం వ్యక్తం చేస్తారు. అన్ని రకాలుగా ఎంప్లాయీస్ను ఈరోజు అన్ని రకాలుగా ఎంప్లాయీస్కు నష్టం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరోవైపున వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నాడు, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉన్నాడు. వాళ్ళ సమస్యల రిప్రజెంటేషన్ కోసం మా పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లీకి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే విచ్ ఇస్ ఎ జెన్యున్ ప్రాబ్లం. టెట్ అనేది వాళ్ళు సెలెక్ట్ అయినప్పుడు టెట్ ఎగ్జామ్ లేదు. టెట్ అనేది వచ్చింది సబ్సిక్వెంట్గా టెట్ వచ్చింది. ఆ సబ్సిక్వెంట్గా వచ్చిన ఆ టెట్ను ఇప్పుడు కోర్టు మిస్లెడ్ అయ్యి వీళ్ళు టెట్ రాయాలా ఇప్పుడు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని ఛాలెంజ్ చేయాల్సింది పోయి సెంట్రల్ గవర్నమెంట్కు కోర్టుకు వాస్తవాలు చెప్పాల్సింది పోయి ఈరోజు వీళ్ళు టెట్ రాయాలని అంటే టెట్ కవర్స్ టెట్ 25 సంవత్సరాల నుంచి వాళ్ళంతా ఒకే సబ్జెక్ట్ టీచ్ చేస్తూ ఉన్నారు. టెట్ కవర్స్ అన్ని సబ్జెక్ట్స్. టెట్ ఈరోజు పాస్ కావాలంటే ఆ టీచర్లు పాస్ కావాలంటే కష్టము. బికాస్ టెట్ వాళ్ళు 25 ఏళ్ళ నుంచి ఒకే సబ్జెక్ట్ మీద చదువు చెప్తున్నారు. ఈ టెట్ ఏమో అన్ని సబ్జెక్టులు కాంప్రహెన్సివ్గా కవర్ అవుతాయి. ఈ టెట్ పాస్ కావాలి అని అంటే ఇప్పుడు వాళ్ళకు ప్రాక్టికల్గా అయ్యే పని కాదు. ఎలా సాధ్యమవుతుంది? వాళ్ళు రిక్రూట్మెంట్ అయిన రోజున టెట్ ఉన్నదా? లేదు కదా. ఆ రోజు ఏం ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ వాళ్ళు రాసి గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాతనే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. ఆ రోజు టెట్ లేదు, ఈరోజు టెట్ ఉంది. ఈరోజు రాసేవాళ్ళు నువ్వు టెట్ పాస్ అయ్యే రాస్తారు ఆబ్వియస్లీ. కానీ ఆ రోజు నువ్వు పాస్ అయినప్పుడు టెట్టే లేనప్పుడు ఈరోజు నువ్వు టెట్ రాయాలి అని చెప్పి నువ్వు ఉత్తర్వులు ఇస్తే ఒకవేళ నువ్వు టెట్ రాయకపోతే నేను నీ ఉద్యోగం తీసేస్తానని చెప్పి వాళ్ళని ఎత్తిన కత్తి పెడితే ఒక గవర్నమెంట్గా నువ్వేం చేస్తున్నావు? నీ ఎంప్లాయీస్ నష్టపోతూ ఉన్నారు, నీ టీచర్లు నష్టపోతూ ఉన్నారు. ఆ టీచర్లను కాపాడాల్సిన బాధ్యత నీది కాదా? నువ్వు ఎన్డీఏలో భాగస్వామి, నువ్వు పోయి ఢిల్లీలో కొట్లాడాలా. ఎన్డీఏలో నువ్వు పోయి చట్టంలో సవరణ తీసుకొని వచ్చే విధంగా చట్టం చేసే విధంగా నువ్వు గట్టిగా ఒత్తిడి తీసుకొని రావాలా. చట్టం చేయించిన తర్వాత కోర్టుకు ఆ చట్టాన్ని నువ్వు ప్రొడ్యూస్ చేయాలా. కోర్టులో గవర్నమెంట్ సైడ్ నుంచి ఆర్గ్యుమెంట్స్ చేయించాలి ఎఫెక్టివ్గా. నువ్వేం చేస్తున్నావు? ఏమి చేయడం. ఆ టీచర్లు కొద్ది గొప్ప ఢిల్లీకి పోయి పాపం వాళ్ళే కష్టపడి మా ఎంపీలు పట్టుకొని వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ని కలిసి వాళ్ళు ప్రివేల్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేసి చేయించే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ మీద సస్పెన్షన్. ఎందుకు సస్పెన్షన్ చేస్తూ ఉన్నాం?